అనదర్ హీరోయిన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అని. ఎందుకు అన్నానంటే ఈమె ఏదో తెర మీద కనబడే హీరోయిన్ లాంటిది కాదండి. రియల్ లైఫ్లో ప్రాకారాన్ని ఎక్కిందంట. బహుశా చాలామంది పురుషులు కమెంట్ చేస్తుంటారు, ఏనా మగరాయడం అనుకుంటున్నావా, మగోళ్ళు చేయలేంది నువ్వేదో చేసి చూపించేద్దాం అనుకుంటున్నావా. చూడండి, కొన్నిసార్లు ప్రజలు మాట్లాడే మాటలు మనల్ని ఎంతైనా బలహీనపరచచ్చు. నువ్వు బలహీనమైన వ్యక్తివైతే, ప్రొవైడెడ్ యు గివ్ అ రూమ్ టు ఆల్ దోస్ యూస్లెస్ వర్డ్స్. వ్యర్థమైన మాటలు చెవులో చాలా పడతాయి, కానీ వాటికి నువ్వు చోటు ఇచ్చావంటే నువ్వు బలహీనపడే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా వచ్చే అలా బయటకు పంపించేసావనుకో, నువ్వు ఏమి సాధించాలని ఈ లోకంలో నిన్ను పుట్టించాడో, నువ్వేం చేయాలని దేవుడు నిన్ను కలుగచేశాడో, దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు ఏంటో అవి నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు నీ జీవితం ద్వారా. ఈమె బైబిల్లో ఇంకా అన్ని డీటెయిల్స్ లేవు, కానీ ఐఎమ్ ష్యూర్ ప్రాకారాన్ని ఎక్కుతూ ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుంటారు. ఏం పట్టించుకోలేదండి. షీ వెంట్ ఫర్ ఇట్. ముందుకు వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఆమె ఇనిషియేటివ్ తీసుకొని ఆమె మాట్లాడుతుంది. కొంతమంది చూడండి, అడుగులైతే వేస్తారు కానీ మాట్లాడాలంటే భయం. వ్యర్థమైన కబుర్లు చెప్పడానికి చాలా ధైర్యం ఉంటుంది, కానీ కొంతమందికి అసలు సిసలైన ఏమైనా మ్యాటర్ మాట్లాడాలంటే చాలా భయం. దేవుని గురించి మాట్లాడాలి, అమ్మో చాలా భయం అండి. ఏం చెప్తానో నాకే టెన్షన్ అండి. బైబిల్ గురించి నాకు అన్నీ తెలియదండి, అన్నీ తెలియక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు నీకేమై ఉన్నాడు అది చెప్పు చాలు సాక్ష్యం. ఈమె పిలుస్తూ ఉందండి. ప్రాకారం ఎక్కిన తర్వాత మాట్లాడుతుంది. షీ స్పోక్. ఎవరిని పిలుస్తుందని ఆలోచిస్తే యోవాబుని పిలవండి అని అడుగుతుంది. చూడండి, ఆ ప్రాకారము చుట్టూ యోవాబు ఉన్నాడు, అభిషై ఉన్నాడు, చాలామంది ప్రజలు ఉన్నారు వీళ్ళని ముట్టడి వేసి వీళ్ళకి హాని కలుగ చేయాలని. కానీ ఈమె ఎవరిని అడ్రస్ చేస్తుందంటే ద లీడర్ ఆఫ్ ది ఆర్మీ, కమాండర్గా, దావీదు యొక్క ఆర్మీ కమాండర్గా ఉన్న యోవాబుతో ఈ స్త్రీ మాట్లాడుతున్నట్లుగా చూసినాం. అంటే ఈమెకు తెలుసు పని అవ్వాలంటే ఎవరితో మాట్లాడాలో. అర్థమవుతుందండి. కొంతమందికి తెలివి ఉండదు. ఈమె తెలివి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ. అందుకే సమస్యను ఎవరెవరితోనో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయలేదండి. సమస్య ఎవరి దగ్గరకు వెళ్తే పరిష్కారం అవుతుంది, సమస్య ఎవరితో మాట్లాడితే సమస్య పోతుందో ఆ యోవాబును పిలుస్తుంది. ఐ వాంట్ టు టాక్ టు జోయాబ్ అని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో షీ వాజ్ అ బోల్డ్ ఉమెన్, షీ వాజ్ అ కరేజియస్ ఉమెన్, అండ్ షీ వాజ్ డెఫినెట్లీ అ రిస్క్ టేకర్. ఇంత పైకెక్కి దిగాక పని అవ్వలేదనుకో అందరూ నన్ను ఏమనుకుంటారు. చూడండి, కొన్నిసార్లు వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. కొంతమంది ఎగ్జామ్స్ రాయనంటారు. ఎందుకు తెలుసా? అక్క ఫెయిల్ అవుతే మళ్ళీ అందరూ ఏమనుకుంటారు, అందుకని అసలు రాయలేదనుకోండి గొడవ ఉండదు కదా. అర్థమవుతుందండి. అంటే ఏదన్నా మంచి గొప్ప పని పూనుకోవడానికే భయం. ఎందుకంటే పూనుకుంటే ఒకవేళ అవ్వలేదనుకో నవ్వుల పాలు అయిపోతాంగా. అందరూ ఏదో పెద్ద గొప్పగా మొదలు పెట్టారండి, ఏమి